భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 12/6/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష షష్ఠి బుధవారం షష్ఠి రాత్రి 7:12 వరకు నక్షత్రం మఘా నక్షత్రం రాత్రి 2:32 వర్జం మధ్యాహ్నం 1:28 నుండి 3:12 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:32 నుండి 12:25 వరకు సూర్యోదయం 5:28 సూర్యాస్తమయం 6:29 అమృతగడ రాత్రి 11:55 నుండి 1:40 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు శుభ సమయం లేదు ఈరోజు హర్షణ యోగం సాయంత్రం 6:11 వరకు కౌలవం ఉదయం 6:30 తైతుల కరణం రాత్రి 7:12 వరకు షష్ఠి బుధవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే అనుకూలం ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది అలాగే ధనస్సు మకర కుంభ మీనరాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే విష్ణు సహస్రనామల భావన ఓం భావనాయ నమః ఈ పవిత్ర శబ్దాన్ని ఇచ్చుట అని అర్థం భగవంతుడు ప్రేమ స్వరూపుడగుట వలన వరప్రదాత తన్ను స్మరించినా చింతించినా ధ్యానించినా కీర్తించినా సరే భక్తకోటులకు సమస్త కామితార్థాలు ఇచ్చివాడు కనుక అతడు మహాదాత ఆయన అనుగ్రహం వలనే సర్వము కూడా సిద్ధించుటగాన భావన అటువంటి శక్తి సంపన్నుడు భగవంతుడు భావనాయ నమః కావున కామితార్థాలు ఇచ్చేటువంటి వాడు భగవంతుని ఆశ్రయించేటువంటి వాళ్ళకి అవన్నీ కూడా ప్రసాదించేటువంటి వాడు తరింపజేసేటువంటి వాడు అని ఈ భావన అనేటువంటి మంత్రానికి ఆ యొక్క నామానికి అంత శక్తి ఉంది అని చెప్పడం జరుగుతుంది ఈరోజు స్వస్తి మిగతా విషయాలు రేపు చూద్దాం.